ఈరోజు పెద్దపల్లి జిల్లా అంతర్గం మండల గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళన చేశారు. ఎమ్మెల్యే చొరవతో కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఏజెంట్లను బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుంది అన్నారు. ఇది ప్రజాస్వామ్య దేశమని గుర్తు చేశారు. కందుల సంధ్యారాణి సంబంధిత అధికారులపైన ఫిర్యాదు చేశామన్నారు. మరొక వైపు ఇక్కడి పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తీసుకోరు, దీనికి మాత్రం బాధ్యత తీసుకొని ఇక్కడ కూర్చుంటారు. అలా ఎజెంట్లు ఎలా కొట్టారు మొత్తం ఇద్దరిని. సార్ ఇక్కడ కూర్చోమంటే కూర్చుంటాం. అరే ప్రజాస్వామ్యమా ఇది ఏంది అనుకుంటారు అసలు? ఈ మాత్రం దానికి ఎన్నికలే కంప్లైంట్ మీకే చేసింది. నాకు ఎవరు చెప్పింది? ఒక్కసారి ఎవరు చెప్పిందో అడగమని. ఎవరు చెప్పిందో చెప్పండి. మొబైల్స్ లోపలికి ఎట్లా పోతాయి? మొబైల్స్ లోపలికి ఎట్లా వచ్చింది? లోపల ఏజెంట్ లో ఉన్న వాళ్ళు కదా మొబైల్స్ ఎట్లా అవుతాయి? ఎవరు రాలేదు. మీరు కలెక్టర్ కంప్లైంట్ చేసినాం. ఎస్ఐ గారు ఎవరు మేడం? ఫోన్ ఇచ్చి మాట్లాడించినట్టు మీరు అవుట్ రైడ్ చేస్తున్నారు. మీరు జూలర్ రాజేష్ మీరెట్లా చెప్తారు? ఇక్కడ మేము 100 మీటర్ల అవతల ఉన్నాం, శుద్ధ అవతల ఉన్నాం. నువ్వు నాకు చెప్పినావా? ఎప్పుడు? గ్రాడ్యుయేట్ అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేది అర్థం కానటువంటి అంశము. అంతర్గం పోలింగ్ కేంద్రం వద్ద మరి ఈరోజు ఉదయమే భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారి తరఫున 2 ఏజెంట్లను కూడా లోపలికి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి లైన్లో పెట్టి లోపల ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి తరఫున ఉన్న ఏజెంట్ వద్దకు వెళ్ళి ఫోన్ ఇస్తే లోపల ఉన్నటువంటి ఎలక్షన్ అధికారి అబ్జెక్షన్ చేసినప్పటికీ బలవంతంగా ఏజెంట్ తోటి ఫోన్ మాట్లాడించి ఎమ్మెల్యే ఏజెంట్లకు బెదిరించడంతో వాళ్ళు భయపడి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అంతర్గా మండల అధ్యక్షుడు సుభాష్ గారి సమాచారంతో గౌరవ మా జిల్లా పార్టీ అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి గారు మేమంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే సమాచారం తెలియంగానే రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న గౌరవ కరీంనగర్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఏసీపీ గారికి మొత్తం కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని సమాచారం వారికి అందించడం జరిగింది. ఏసీపీ గారు, ఆర్డీఓ గారు పోలింగ్ కేంద్రాన్ని విజిట్ చేసిండ్రు. వాస్తవ పరిస్థితులను తెలుసుకొని మరి ఆ ఏజెంట్ను బెదిరించిండ్రు కాబట్టి అప్పటికప్పుడు మరొక ఏజెంట్ ఫామ్ తీసుకొని ఫిలప్ చేసి వెంటనే లోపలికి పంపించడం జరిగింది. అయితే ఓటమి భయంతో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రకంగా మా కార్యకర్తలను, మా ఏజెంట్లను బెదిరించడము, దానికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఒక కార్యకర్తలాగా వారికి సపోర్ట్ చేయడం అనేది నిజంగా కూడా బాధాకరం. ఇవాళ ఒక మాట మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు కూడా ఏజెంట్ లేకపోతే ఏమవుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈ రకంగా వారి యొక్క ఆలోచన విధానం. మరి దీనికోసం ఎన్నికలు పెట్టడం ఎందుకు? డైరెక్ట్గా వాళ్ళే ఓట్లు వేసుకుంటే సరిపోతుంది కదా. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఈ రకంగా మా కార్యకర్తలను, ఏజెంట్లను బెదిరింపులకు గురి చేసేటువంటి అధికారులపై వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఇక్కడికి రాగానే మా జిల్లా అధ్యక్షులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. వారిని కూడా మేము కోరుతూ ఉన్నాము, ఎవరైతే ఈ ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించి అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తూ ఉన్నారో వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.